మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందనేది మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 400 కోట్ల రూపాయల దగ్గరలో కలెక్షన్లు అనేవి ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో చిరంజీవి, వెంకటేశ్వర, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అంతేకాకుండా ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచి సీల్డ్ అనేది ఇచ్చారండి. ఇలా చేయటం ఒక మంచి సాంప్రదాయంగా ఇప్పటి నుంచి కాదండి, గతంలో కూడా ఏ సినిమా హిట్ అయినా కానీ ఇలా ఇచ్చేవాళ్ళు అన్నమాట. అక్కడ ఆ సినిమాకి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక శాల్వా కప్పటం, పూలగుచ్చాలు ఇవ్వటం, వాళ్ళ గురించి అంటే ఆ సినిమాకి సంబంధించి వాళ్ళు ఏం పని చేశారనేది ఆ స్టేజ్ పైన మాట్లాడటం అనేది ఇది ఒక మంచి సాంప్రదాయంగా ఉండేదన్నమాట ఒకప్పుడు. కానీ అదే సంస్కృతిని మళ్ళీ చిరంజీవి గారు ఈ సినిమాతో మళ్ళీ కొత్తగా పరిచయం చేశారనమాట. చాలా సంతోషం. మరి ఇలా చేయటం మంచిదా కాదా? నాకు తెలిసినంతవరకు చిరంజీవి గారు ఏం మాట్లాడినా తప్పైపోతుందండి, ఏం చేసినా తప్పైపోతుంది. ఎందుకంటున్నానంటే చిరంజీవి గారి కెరియర్లోనే అత్యద్భుతంగా కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన ఈ సినిమా ఎవరికి మాత్రం సంతోషం ఉండకుండా ఉంటుందండి. ఆ సంతోషాన్ని అక్కడ ఉన్న డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఆ సినిమాలో పనిచేసిన యాక్టర్లు కావచ్చు, ఆ సమయానికి వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆ సినిమాలో పనిచేసిన అందరిని కూడా ఆహ్వానించుంటారు. కానీ కొంతమంది రావచ్చారు, కొంతమంది రాకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఆ సమయంలో కుదరకపోవచ్చు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి అందరికీ ఆ సీల్డ్ అందించి వాళ్ళ గురించి గొప్పగా చెప్పిండు మెగాస్టార్ చిరంజీవి గారు. అట్లాగే అనిల్ రావిపూడి గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పిండు అనమాట. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారికి అయితే రేంజ్ ఓవర్ కార్ను కూడా తను గిఫ్ట్గా ఇచ్చిందనమాట. మరి చిరంజీవి గారి మనస్తత్వం ఎంత మంచిదనేది మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది గిట్టని వాళ్ళు ఏమంటున్నారంటే చిరంజీవి గారు ఈ సినిమాలో అంటే మనశంకర వరప్రసాద్ సినిమాలో అతను ఆ కథలో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, అనిల్ రావిపూడి గారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వదిలేసిండు కాబట్టి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకెందుకు అసలు చిరంజీవి గారిని నిన్నగాక మొన్న ఇతను ఏమన్నా హీరో అయిందా, లేకపోతే చిరంజీవి గారి గురించి తెలిసి మాట్లాడుతున్నారా, చిరంజీవి గారి గురించి తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే అనాలని అంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకటి, చిరంజీవి గారిని అనాలని మాత్రమే అంటామంటారు, చిరంజీవి గారి గురించి తెలియకపోవటం అయితే కాదు. ఎందుకంటున్నారంటే ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఆ క్రెడిట్ మొత్తం కూడా చిరంజీవి గారు ఏం తీసుకోలేదండి, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఇచ్చేశారు కాబట్టే అతనికి కోట్ల రూపాయలైన కారుని గిఫ్ట్కి ఇచ్చిండు. అయినా సరే చిరంజీవి గారు ఏదో చేయడానికి తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలా? అసలు దీనంతటికీ కారణం ఏంటంటే గతంలో వచ్చిన ఆచార్య సినిమా అనుకున్నంత రీతిగా ఆడకపోవటం వల్ల దీనికి ముడిపెడుతున్నారండి. అసలు ఇది ఎక్కడి అన్యాయం అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే దాన్ని ఏ విధంగా పోల్చుతున్నారంటే ఆచార్య సినిమా ఆ కథలో డైరెక్షన్లో కూడా చిరంజీవి గారు ఏలు పెట్టారు కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి గారు ఏమాత్రం కూడా ఏలు పెట్టలేదు, కథలో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, ఏమాత్రం కూడా ఏలు పెట్టలేదు కాబట్టే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి చిరంజీవి గారి మీద ఆడిపోసుకుంటున్నారనమాట. నాకు ఇదే అర్థం కావట్లే. ఇప్పుడు ఎంతోమంది అగ్ర హీరోలు కావచ్చు, లేకపోతే చిన్న చితక హీరోలు కావచ్చు, ఎన్నో సినిమాలు వాళ్ళు బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకున్న సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలు చాలా వచ్చినాయి. మరి కొన్ని సినిమాలు నిర్మాత పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మరి అలాగని హీరో ఆ సినిమాలు కూడా ఏలు పెట్టినట్ట? అంతెందుకు, నిన్నగాక మొన్న ఈ సంక్రాంతి సందర్భంగా 9వ తారీఖున విడుదలైన రాజా సాబ్ సినిమా, మరి ప్రభాస్ గారు ఏమైనా ఏలు పెట్టారా? బాలకృష్ణ గారి సినిమా అఖండ 2, మరి ఆ సినిమా కూడా అనుకున్నంత ఇదిగా ఆడలేదు. మరి అలాగని చెప్పి బాలకృష్ణ గారు ఏలు పెట్టినట్ట? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో అసలు ఇది ఎక్కడి దారుణం రా బాబు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు ఏదో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏలు పెట్టినట్టుగా, ఆ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే ఖచ్చితంగా చిరంజీవి గారు ఏలు పెట్టినట్టు, అంటే కథలో ఏలు పెట్టినట్టు, లేదా డైరెక్షన్లో ఏలు పెట్టినట్టు ఏంటి నాకు తెలియగడుతున్నా. ఆయన అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఏ వంక దొరికినా సరే చిరంజీవి గారు మంచి చేసినా చెడైపోతుంది, అతను మంచి మాట్లాడినా చెడైపోతుంది. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఒక మంచి మాట అన్నాడు, అదేంటంటే సినిమా ఇండస్ట్రీలో క్యాచింగ్ కావచ్చు. దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా, కానీ ఈ వీడియోలో ఎక్కువ శాతం దాని గురించి మాట్లాడను. ఎందుకంటే ఆ మాట అన్నందుకు కూడా ఇప్పుడు పెద్ద రాద్ధాంతం అయిపోతుంది అనమాట. అంటే అక్కడ చెప్పింది ఏంటి, చిరంజీవి గారు ఆడపిల్లల గొప్పతనం గురించి చెప్పిండు. మెగాస్టార్ చిరంజీవి గారు ఏది చేసినా కానీ దాంట్లో తప్పు అనేది ఎతుకుతున్నారు.
ఒకప్పుడు సినిమా హిట్ అయినా సూపర్ హిట్ అయినా ఆ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళందరికీ సీల్డ్లు అందజేసి ఒక సక్సెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ శాల్వాలు కప్పి బుకేలు అందించి వాళ్ళ గురించి గొప్ప చెప్పి డైరెక్టరే కావచ్చు, నిర్మాతల గురించే కావచ్చు, దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్క యాక్టర్తో సహా కూడా పాత్రలు ఎవరైతే పనిచేశారో సంగీత దర్శకుడు, కో డైరెక్టరు, ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి చెప్పడం తప్ప ఈ రోజుల్లో ఎవరండి సక్సెస్ మీట్ పెట్టేది? సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది ఒక భారీ ఎత్తున చేస్తూ ఉంటారు. తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కానీ కొన్ని ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇలా మాట్లాడటమే తప్ప ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక సక్సెస్ మీట్ పెట్టి వాళ్ళకు శాల్వాలు కప్పి వాళ్ళ గురించి మంచి చెప్పి వాళ్ళకు బొకేలు అందించి వాళ్ళ గురించి గొప్ప చెప్పుతూ ఆ సాంప్రదాయం అనేది మళ్ళీ రావాలని ఉద్దేశం ఆ ఈవెంట్ అనేది చేస్తే దీంట్లో కూడా తప్పునెత్తుకుతున్నారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఇటు చిరంజీవి గారు కావచ్చు, ఇటు వెంకటేష్ గారు కావచ్చు, ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసుకోలేదు. అక్కడ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి మాత్రమే ఇచ్చిండు. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించుకుందాం, అనిల్ రావుపూడి గారి ఇంటికి వెళ్ళి రేంజ్ ఓవర్ కారుని గిఫ్ట్గా ఇచ్చి ఒక మంచి మెసేజ్ను పాస్ చేసిండు. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఈ క్రెడిట్ మొత్తం కూడా అనిల్ రావుపూడి గారిది అన్నట్టుగా ఆ కారు గిఫ్ట్ ఇచ్చడంతోనే మనకు అర్థమైంది. అంతేగాని ఎప్పుడో వచ్చిన ఆచార్య సినిమాకు ఈ సినిమాకు ముడివేస్తున్నారు అనమాట. అంటే ఆచార్య సినిమాలలో చిరంజీవి గారు ఏలు పెట్టారు, కాలు పెట్టారు, అందువల్ల ఆ సినిమా అనేది ఆశించినంత రీతిగా ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమాలో ఏమి ఏలు పెట్టలేదు, కాలు పెట్టలేదు కాబట్టి ఈ సినిమా మొత్తం కూడా అనిల్ రావుపూడి గారికి స్వేచ్ఛనిచ్చి వదిలేశారు కాబట్టి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి చిరంజీవి గారి పైన ఏడవటం స్టార్ట్ చేశారనమాట. ఇది మరీ దారుణం. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఎన్నో సినిమాలు పోతున్నాయి. వాళ్ళు ఆశించినంత ఇదిగా ఆడకుండా కూడా కొన్ని చాలా సినిమాలు అలాగని చెప్పి ఇది హీరో వల్లే ఈ సినిమా అనేది ఫ్లాప్ అయిందని అనడం చాలా తప్పనమాట. ఏ సినిమాకైనా క్యాప్టెన్ అనేది డైరెక్టర్దే. కానీ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, ఏ సినిమా అయినా కానీ ఫ్లాప్ అయింది అనుకోండి, ఎవరంటారు తెలుసా? ఉదాహరణ మాత్రం ఈ మాట చెప్తున్నాను. అరే చిరంజీవి సినిమా చెత్తగా ఉందిరా అంటారు, ఇలా చిరంజీవి సినిమా దొబ్బిందిరా అంటారు, చిరంజీవి సినిమా పోయిందిరా అంటారు. చిరంజీవి సినిమా కాదు, ఏ హీరో సినిమా అయినా అంతే. కానీ అక్కడ డైరెక్టర్ అనరు ఎక్కువ శాతం. ఎప్పుడో ఒకసారి సందర్భం బట్టి మాత్రమే డైరెక్టర్ అంటారు అన్నమాట. ఇది ఆ సినిమా అనేది డైరెక్టర్ సరిగ్గా చెయ్యలేదురా అని. ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి, బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ ఒకవేళ హిట్ అయితే అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా సరే ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరంటే చిరంజీవి సినిమా హిట్ అయిందిరా అనరు, బాలకృష్ణ సినిమా హిట్ అయిందిరా అనరు. డైరెక్టర్ ఏం తీసిండ్రా సినిమా, బ్రహ్మాండం తీసిండ్రా సినిమా, చూస్తున్నా కొద్దిగా చూడబుద్ధి అయిందిరా సినిమా అని చెప్పేసి అప్పుడు డైరెక్టర్ మెచ్చుకుంటారు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా ఒకవేళ ఫ్లాప్ అయిందంటే ఆ హీరో గురించి మాట్లాడతాం. కానీ సినిమా కానీ ఒకవేళ హిట్ అయింది అనుకోండి, బ్లాక్ బస్టర్ హిట్గానే అయినట్లయితే ఎక్కువ శాతం డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. అలాగే ఇంతకుముందు హిట్ అయిన బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, లేకపోతే పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, RRR కావచ్చు, ఇలాగ ఎన్నో సినిమాలకి మనం డైరెక్టర్లు మాత్రం ఎక్కువ శాతం అనుకుంటాం. బ్లాక్ బస్టర్ హిట్ కానీ ఒకవేళ అయినట్లయితే డైరెక్టర్కే ఆ క్రెడిట్ అనేది వెళ్ళిద్ది అనమాట. కానీ ఫ్లాప్ కానీ అయిందంటే హీరోని అంటూ ఉంటాం. చిరంజీవి గారి సినిమా అంత చెత్తగా ఉంది, లేదా బాలకృష్ణ గారి సినిమా ఎట్టుంది అట్టుందని చెప్పేసి హీరోని అనుకుంటాం. ఆ సినిమా హిట్ అయితే క్రెడిట్ అనేది డైరెక్టర్ పోయింది, ఫ్లాప్ అయితే హీరోకి వస్తుంది అనమాట. అలాగే ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయినందుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవి గారిని ఏదో రకంగా చిరంజీవి గారు ఏలు పెట్టడం వల్లే ఆ సినిమా అనేది ఫ్లాప్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. చిరంజీవి గారి పైన ఎక్కడైనా ఇలాంటి చెత్త ప్రచారాలు ఆప్ చేయాలని చెప్పి కోరుకుంటూ చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.